డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటిగ్రేషన్కి సంబంధించి ఎక్సర్సైజ్ 6Dలో ఉన్న సమ్స్ అన్ని చేద్దాం. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ 1/√2x - 3x² + 1 dx. ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి. ఇంటర్లో ఆఫ్ 1/√ax² + bx + c ఈ ఫామ్లో ఉందా లేదా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకొని దాన్ని కంప్లీట్ స్క్వేర్ మెథడ్ ఉపయోగించి ఈ విధంగా రాయాలి. చూడండి. సో నౌ -3x² అంటే ముందు ఇచ్చిన పాలినామియల్ రాసేది డైరెక్ట్గా 2x - 3x² + 1 ఈక్వల్స్ టు ముందు x² టర్మ్ ముందు రాయండి. అంటే ఏమవుతుంది? -3x² + 2x + 1. ఇప్పుడు x² కోషెంట్ ఎంత ఉంది? -3 కదా. సో -3 కామన్ తీయండి. -3 కామన్ తీస్తే ఎంత వస్తుంది? x² - 2/3 × x - 1/3. సరే మళ్ళీ చెక్ చేసుకోండి. -3 × x², -3x², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 2/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1/3, 1. సరిపోయింది కదా. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ మళ్ళీ దీన్ని a - b హోల్² ఫామ్లో తీసుకొద్దాం. ఈ x² - 2 × x ఇంకెలా రాసేయడమే. ఓకే, ఈ 2 ముందు రాసాము, ఈ x ముందు రాసాము. ఇక్కడ ఎంత 2/3 కదా ఉంది. ఇప్పుడు చూడండి, దీన్ని 1/3 అని రాయొచ్చు కదా. చూడండి, 2 × 1/3, 2/3 సరిపోయింది కదా. సో a² - 2ab + b² అంటే 1/3 హోల్ స్క్వేర్ -1/3 హోల్ స్క్వేర్. యాడ్ చేసాం కాబట్టి సపరేట్ చేస్తున్నాం. మళ్ళీ -1/3. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ ఇది ఎంత వస్తుంది చూడండి. a² - 2a + b² అంటే a - b హోల్ స్క్వేర్ అంటే x - 1/3 హోల్ స్క్వేర్ మైనస్ ఇదంతా 1/9 - 1/3. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -3 ఇంటూ x - 1/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎల్సిఎం 9 వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక్కడ -3 మైనస్ కామన్ తీసాం అనుకోండి. పోనీ ఇక్కడ 9 వస్తుంది. ఇక్కడే తీసేద్దాం ఇలా. సో 9 వస్తుంది. ఇక్కడ 3 + 1 అంటే 4 అంటే 4/9 వస్తుంది. 4/9. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మైనస్ని లోపల తీసుకెళ్ళిపోతాను. 3 × 4/9 హోల్ స్క్వేర్ మైనస్ 4/9 హోల్ స్క్వేరా? 4/9 అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2/3 హోల్ స్క్వేర్, 2/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/3 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లోకి వచ్చాను. దేర్ఫోర్ ఇంటర్లో ఆఫ్ 1/√2x - 3x² + 1 dx ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ 1/√3 ఇంటూ ఎంతది 2/3 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/3 హోల్ స్క్వేర్ dx. ఓకే, సో ఈ √3 ముందు తీసుకొచ్చేయండి. ఎంత వస్తుంది? 1/√3 ఇంటూ √1/√2 - 3 హోల్ స్క్వేర్ మైనస్ x - 1/3 హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా చూడండి. 1/√a² - x² అంటే ఫార్ములా ఏంటి? sin ఇన్వర్స్ ఆఫ్ x/a. ఇప్పుడు మనం x - 1/3 t అనుకుంటే ఇంకా మొత్తం డైరెక్ట్ ఇంకా అలా తీసుకోవద్దు, మనం డైరెక్ట్ వేసేద్దాం. సో ఇది ఎంత వస్తుంది? 1/√3 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏంటి? ఇక్కడ x - 1/3/2/3. సో బై టేకింగ్ t ఈక్వల్స్ టు x - 1/3. ఇప్పుడు ఏమవుతుంది? t కూడా x - 3 తీసుకుంటే ఏమవుతుంది? t² అవుతుంది. dx ఏమవుతుంది? dt అవుతుంది. అంటే dt/√a² - t² అంటే ఏమవుతుంది? sin ఇన్వర్స్ ఆఫ్ t/a అంటే sin ఇన్వర్స్ ఆఫ్ t అంటే x - 1/3/a అంటే 2/3 అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 3x - 1/3 ఇది 2/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత వస్తుంది? 3x - 1/2. ఓకే, ప్లస్ c, ఇక్కడ ప్లస్ c అని వస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ క్వశ్చన్ అనమాట.
దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ థీటా డి థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఏం చేస్తుంటే ఒక సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. చూడండి ఇక్కడ సైన్ థీటా డి థీటా ఉంది కదా, సో కాస్ థీటాని ఏమనుకుంటామంటే టీ అనుకుంటాం. సో పుట్ టీ ఈక్వల్స్ టు కాస్ థీటా, టీ ఈక్వల్స్ టు కాస్ థీటా. దెన్ వాట్ ఈస్ డిటీ? డిటీ ఈక్వల్స్ టు కాస్ థీటాకి డెరివేటివ్ మైనస్ సైన్ థీటా ఇంటూ డి థీటా. ఓకే, therefore integral of sin theta by square root of 2 minus cos square theta d theta equals to ఎంత వస్తుంది చూడండి. sin theta d theta అంటే ఏంటి ఇక్కడ? మైనస్ dt బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది కదా, 2ని ఎలా రాస్తామంటే √2 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ థీటా అంటే ఏంటి? టీ అనుకున్నాం కదా, సో టీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ dt బై స్క్వేర్ రూట్ ఆఫ్ √2 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? మైనస్ ఇంటూ దీనికి ఏంటి ఫార్ములా? మైనస్ సైన్ ఇన్వర్స్ టీ బై ఏ అంటే సైన్ ఇన్వర్స్ టీ బై ఏ అంటే ఏంటి? √2 ప్లస్ సి. కాస్త ఫార్ములా రాద్దాం. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎంత? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ టీ? టీ అంటే ఏమనుకున్నారు? కాస్ థీటా బై √2 ప్లస్ సి అనమాట. సో ఇది మనకి సెకండ్ క్వశ్చన్. ఓకేనా, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 sin x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు దీన్ని చూడండి. మళ్ళీ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది డిటీ అవ్వాలి. అంటే నేను తీసుకుంటాం సైన్ ఎక్స్ టీ అనుకున్నారు అనుకోండి, కాస్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది? డిటీ అయిపోతుంది. సో పుట్ టీ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, టీ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్. దెన్ డెరివేటివ్ టీ డెరివేటివ్ డిటీ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుంది? కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 4 sin x ప్లస్ 5 dx ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? ఇది ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటీ బై సైన్ ఎక్స్ ప్లస్లో టీ రాసి అంటే అప్పుడు ఏమవుతుంది? టీ స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 5. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది? 1 బై ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. సో మళ్ళీ దీన్ని కంప్లీట్ స్క్వేర్ మీద ఉపయోగించి రాద్దాం. అంటే ఏమవుతుంది? డిటీ బై టీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఇక్కడ 1 కదా ఉంది, సో కామన్ ఏం తీయక్కర్లేదు. సో టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి. ఇక్కడ చూడండి 4 కదా ఉంది, అందులో 2 రాస్తే సరిపోతుందా? చూడండి 2 ఇంటూ 2 4, 4 ఇంటూ టీ 4t ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత? 4. ఇక్కడ ఎంత ఉంది? 5 కదా ఉంది, సో దీన్ని ఎలా రాయొచ్చు? 4 + 1 అని రాయొచ్చు కదా, రాయొచ్చా? సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మరి? ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ బై ఇదంతా ఎలా రాయొచ్చు ఇప్పుడు? టీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ టీ ప్లస్ 2 సమ్ యూ అనుకున్నారు అనుకోండి. సో పుట్ టీ ప్లస్ 2 యూ ఈక్వల్స్ టు టీ ప్లస్ 2, దెన్ du ఈక్వల్స్ టు డిటీ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిటీ అంటే du బై యూ స్క్వేర్ ప్లస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అనుకుందాం, లేకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఫామ్లో ఉన్నట్టు. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1? ఏంటి దీనికి ఇంటిగ్రేషను? tan ఇన్వర్స్ ఎక్స్ కదా, tan ఇన్వర్స్ ఎక్స్. సో ఆ విధంగా రాసుకుంటే ఏమవుతుంది? tan ఇన్వర్స్ యూ ప్లస్ సి. ఇప్పుడు యూ తీసుకోకుండా డైరెక్ట్గా టీ ప్లస్ 2 కూడా రాసియచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ యూ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ టీ ప్లస్ 2 అంటే టీ ప్లస్ 2 ప్లస్ సి. బట్ మళ్ళీ టీ అంటే ఏంటి? మనకి ఇచ్చిన క్వశ్చన్ ఎక్సెల్లో ఉంది, సో మనం ఆన్సర్ కూడా ఎలా ఇవ్వాలి? ఎక్సెల్లోనే మనం ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ టీ అంటే చెప్పండి ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి అనమాట ఇది. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్
ఫోర్త్ క్వశ్చన్ ఇంటర్వల్ ఆఫ్ 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో దీన్ని ఎలా చేస్తాము? దేనిని సబ్స్టిట్యూషన్ తీసుకుంటామా? తీసుకోవడానికి ఏం కనిపించట్లేదు. సో ఈ సమ్కి ఏం చేయాలంటే డినామినేటర్లో కాస్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీయాలి. ఏం తీయాలి? కాస్ స్క్వేర్ ఎక్స్ని కామన్ తీయాలి. తీస్తే ఏమవుతుంది చూడండి. ఇంటర్వల్ ఆఫ్ 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ తీస్తే ఎంత వస్తుంది? 1 ఎంత వస్తుంది ఇక్కడ? 1 కాస్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. 1 కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ కదా, ప్లస్ 1. చెక్ చేయండి ఇప్పుడు. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ 1, కాస్ స్క్వేర్ ఇంటూ 1 కాస్ స్క్వేర్ ఎక్స్ సరిపోయింది కదా. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకెళ్తాను. ఇంటూ డిఎక్స్ ఇలా ఉంది. కాస్ స్క్వేర్ ఎక్స్ పైకి వెళ్తే ఏమవుతుంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై 1 ప్లస్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాస్తామంటే డినామినేటర్ ఉన్న సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఎలా రాస్తామంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాస్తాం. అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. సో 2 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్, 2 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు చూడండి న్యూమరేటర్లో ఏముంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది కదా. సో దేని టీ అనుకుంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటీ అవుతుంది. అంటే దేనికి డెరివేటివ్? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ tan ఎక్స్ కదా. సో పుట్ tan ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టీ. పుట్ టీ ఈక్వల్స్ టు tan ఎక్స్. దెన్ వాట్ ఈస్ డిటీ? డిటీ ఈక్వల్స్ టు tan ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దిస్ ఇంప్లైస్ దేర్ఫోర్ ఇచ్చిన ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇంటర్లో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? డిటీ అయింది. సో డిటీ బై డినామినేటర్లో ఇక్కడ 2 ఉంది కదా, 2ని ఎలా రాస్తానంటే √2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. ప్లస్ ఇది tan ఎక్స్ టీ అనుకున్నాం కదా, టీ స్క్వేర్. ఇదే ఫార్ములా చూడండి. ఇంటర్వల్ ఆఫ్ 1/a² ప్లస్ x². ఫార్ములా ఏంటి? ఇంటర్వల్ ఆఫ్ 1/a² ప్లస్ x² డిఎక్స్ ఏంటి? 1/a tan ఇన్వర్స్ x/a, tan ఇన్వర్స్ x/a కింద వస్తుంది. అంటే 1/a అంటే ఏంటి? √2 tan ఇన్వర్స్ t/√2 ప్లస్ సి. సరే కనిపించట్లేదు కదా, మళ్ళీ ఇంకోసారి రాస్తాను. ఫార్ములా ఏంటి? ఇంటర్వల్ ఆఫ్ 1/a² ప్లస్ x² డిఎక్స్ ఈక్వల్స్ టు 1/a tan ఇన్వర్స్ x/a. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ టీ? టీ అంటే ఏంటి? tan ఎక్స్. సో tan ఎక్స్ బై √2 ప్లస్ సి. ఓకేనా? ఈ విధంగా మనం 4 సబ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ డిఎక్స్ బై 2 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 cos స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు ఏం చేస్తాము? దీని ముందు సమ్లాగే ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ అని కామన్ తీస్తాం. తీస్తే ఎంత వస్తుంది చూడండి. ఇచ్చిందో సార్ రాద్దాము. 2 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 cos స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే, సో కాస్ స్క్వేర్ ఎక్స్ కామన్ తీద్దాం. 1 కామన్ తీస్తే ఇప్పుడు ఎంత వస్తుంది? 2 ఇంటూ sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ వెళ్ళిపోయింది కదా, అంటే ఎంత వస్తుంది ఇక్కడ? ఇప్పుడు 3 వస్తుంది. చెక్ చేసుకోండి ఇప్పుడు. కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2 sin స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, 3 cos స్క్వేర్ ఎక్స్ సరిపోయింది కదా. ఇప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని పైకి తీసుకెళ్ళిపోదాం. ఇంటూ డిఎక్స్ రాయాలి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది పైకి వెళ్తే డిఎక్స్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? 2 tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3. ఓకే, ఇప్పుడు 2ని కూడా బయట తీసేద్దాం. 1/2, 2 బయట తీసేస్తే ఎంత వస్తుంది? సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 కామన్ తీస్తున్నాం అంటే ఏమవుతుంది? tan స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 కామన్ తీయడం ఎంత వస్తుంది? ఇక్కడ 3/2 వస్తుంది డిఎక్స్. ఓకే, నౌ పుట్ tan x is equals to t equals to tan x, t equals to tan x. Okay, then t derivative, then dt,
dt ఈక్వల్స్ టు secant square x dx. Okay, therefore this is equals to 1/2 into ఎంత వస్తుంది ఇంటర్లో ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత అయింది డిటి బై ఇక్కడ ఎంత ఉంది టీ స్క్వేర్ ప్లస్ 3/2 ఉంది. సో 3/2ని ఎలా రాస్తానంటే √3/2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. రాయొచ్చు కదా, ఎందువల్ల రాస్తాం మనం దీన్ని x² + a² ఫామ్లో తీసుకురావాలి. ఇక్కడ 3/2 ఉంది కాబట్టి 3/2 రాయొచ్చు, √3/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో మనకి ఈ ఫామ్లో ఏంటి మళ్ళీ 1/√a² ప్లస్ అది x² + a². ఈ ఫామ్లో ఎక్కువ వస్తుంది మనకి 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 1/a అంటే ఎంత √3/2 tan ఇన్వర్స్ ఆఫ్ t బై √3/2 ప్లస్ c. ఓకే, సిన్స్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని ఎలా రాయొచ్చు 1/√2 ఇంటూ √2 అని రాయొచ్చు కదా. సో √2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√3/2 అంటే √3/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ t బై √3/√2 ప్లస్ c. ఒక √2 క్యాన్సిల్. సో √2 ఇంటూ √3 అంటే √6 1/√6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఈ √2 పైకి వెళ్తుంది అంటే √2 బై ఈ √3 ఇలాగే ఉంటుంది ఇంటూ t ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √2 బై √3 ఇంటూ t అంటే ఏంటనుకున్నాం మనం tan x అనుకున్నాం అంటే tan x ప్లస్ c అన్నమాట. సో ఈ విధంగా మనం 5th సమ్ చేయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ 1/1 ప్లస్ tan x dx. దీన్ని ఎలా చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తామంటే tan x నేమో sin x cos x అనుకుంటాం. 1/1 ప్లస్ tan x dx. సో tan x అంటే ఏంటి 1/1 ప్లస్ sin x cos x dx. ఇప్పుడు ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? cos x ప్లస్ sin x cos x అంటే 1/cos x ప్లస్ sin x cos x dx. సో ఇది పైకి వెళ్ళిపోతుంది అంటే ఇంటర్వల్ ఆఫ్ cos x cos x ప్లస్ sin x dx. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమైనా తెలిసిన ఫామ్లోకి వచ్చిందా? చూడండి, డినామినేటర్లో కాస్ టర్ము సైన్ టర్ము ఉన్నాయి, న్యూమరేటర్లో కూడా కాస్ టర్ము సైన్ టర్ము లేకపోయినా ఉన్నట్టే లెక్క ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం? గుర్తుందా? ఏం చేస్తామంటే న్యూమరేటర్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం? పుట్ న్యూమరేటర్ అంటే ఏంటి? కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాము? ఏ ఇంటూ d/dx ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ cos x ప్లస్ sin x ప్లస్ b ఇంటూ ఏంటి డినామినేటర్ cos x ప్లస్ sin x ప్లస్ c కూడా రాస్తాం మనం. కానీ ఇక్కడ రాయి ఎందువల్లంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు, ఇక్కడ కూడా కాన్స్టెంట్ టర్మ్ లేదు. గుర్తుందా మీకు? అదే ఫామ్లో ఉండాలి. ఇంటర్లో ఆఫ్ a cos x ప్లస్ b sin x ప్లస్ c బై ఏబిసిలో నెక్స్ట్ డిఎఫ్ d cos x ప్లస్ ఈ sin x ప్లస్ ఎఫ్. ఈ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఇలా తీసుకుంటాం. అయితే ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి సిఎఫ్లు ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఇక్కడ లేవు కాబట్టి ఈ పక్కన సి అని రాయమన్నమాట, అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. చూడండి, సో cos x ఈక్వల్స్ టు ఏ ఇంటూ వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ cos x మైనస్ sin x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ cos x ప్లస్ b ఇంటూ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా cos x ప్లస్ sin x రాసుకుంటాం. cos x ప్లస్ sin x
దిస్ ఇంప్లైస్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కాస్ ఎక్స్ టర్మ్స్ కామన్ తీయండి. కాస్ ఎక్స్ టర్మ్ ఎంత ఉంది ఇక్కడ ఏ, ఇక్కడ కాస్ ఎక్స్ టర్మ్ బి, అంటే ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఎక్స్. నెక్స్ట్ సైన్ ఎక్స్ టర్మ్ కామన్ తీయండి. ఏంటుంది ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఇక్కడ బి ఇంటూ సైన్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కాస్ ఎక్స్ని ఎలా రాయొచ్చు అంటే కాస్ ఎక్స్ ప్లస్ 0 ఇంటూ సైన్ ఎక్స్ అని రాయొచ్చు కదా. సో కంపేర్ కోఎఫిషియంట్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అండ్ సైన్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. దెన్ ఇప్పుడు కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ముందు రైట్ సైడ్ చూడండి ఎంత ఉంది ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత ఉంది కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 1. సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ ఏ ప్లస్ బి, ఇక్కడ ఎంత ఉంది సైన్ ఎక్స్ టర్మ్ లేదు అంటే ఎంత ఉన్నట్టు 0 ఉన్నట్టు 0. ఓకే, ఇప్పుడు ఎంత వస్తుంది చూడండి. ఈ రెండింటిని సాల్వ్ చేసామనుకోండి సింపుల్గా వచ్చేస్తుంది చూడండి. దిస్ ఇంప్లైస్ రెండింటిని యాడ్ చేస్తే ఏ టర్మ్లు పోతున్నాయి కదా. 2b ఈక్వల్స్ టు 1 వస్తుంది. 2b ఈక్వల్ టు 1 అయితే అప్పుడు b ఎంత వస్తుంది 1/2. సో b 1/2 ఇందులో వేసాం అనుకో చూడండి, ఏ అన్న b అన్న ఒకటే కదా, ఈ ఏని అవతలు తీసుకెళ్ళిపోండి. b ఈజ్ కూడా ఏ కదా వస్తుంది, అంటే లేదా ఏ ఈక్వల్ b కదా, అంటే b ఈజ్ కూడా 1/2 కాబట్టి ఏ కూడా ఏమవుతుంది అప్పుడు 1/2 క్లియర్గా ఏ ఈక్వల్ టు b. ఓకే, దేర్ ఫోర్ ఇప్పుడు మొత్తాన్ని సమ్ని ఎలా రాస్తాం చూడండి. దేర్ ఫోర్ కాస్ ఎక్స్ని ఎలా రాస్తాం చూడండి. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు, కాస్ ఎక్స్ ఏమనుకున్నప్పుడు ఏ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ బి అంటే ఏ అంటే ఇక్కడ రాసేది 1/2 అని, 1/2 ఇంటూ ఇది 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. ఓకేనా, దేర్ ఫోర్ అందాక దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇచ్చిన క్వశ్చన్ ఇదే కదా. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ కాస్లో కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది, ఇది కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు కాస్ ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి ఇంటర్లో ఆఫ్ 1/2 ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా, ఇప్పుడు దీన్ని జరిపించచ్చు కదా నేను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి. 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ d/dx ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ మళ్ళీ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది డిఎక్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఇదే ఫామ్లో ఉంది ఇంటర్లో ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది. అంటే ఏమవుతుంది లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అంటే లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1dx అంటే ఎక్స్ ప్లస్ సి అనమాట. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇంటర్లో ఆఫ్ 1/1 ప్లస్ tan x dx ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, ఇది ముందు రాద్దామా. సో 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ విధంగా మనం ఈ సమ్ము చేయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇంట్లో ఆఫ్ 1/1 మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్ సేమ్ ముందు సమ్ లాగే చేయాలి. అక్కడ tan x ఉంది, ఇక్కడ కాట్ ఎక్స్ ఉంది, అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ tan xని ఏం చేస్తాం, అక్కడ sin x బై కాస్ ఎక్స్ అని రాస్తాం, ఇక్కడ కాట్ ఎక్స్ని కాస్ ఎక్స్ బై sin x అని రాస్తాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్. సో ఇంటర్లో ఆఫ్ 1/1 మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటర్లో ఆఫ్ 1/1 మైనస్ కాట్ ఎక్స్ అంటే ఏంటి కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది, ఇక్కడ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ వస్తుంది, సైన్ ఎక్స్ పైకి వెళ్ళిపోతుంది. అంటే ఇంటర్లో సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. మళ్ళీ
డినామినేటర్లో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, న్యూమరేటర్ కూడా సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి. కాస్ ఎక్స్ లేకపోయినా కాస్ ఎక్స్ ఉన్నట్టే అలా ఊహించుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? న్యూమరేటర్ ఏం తీసుకోవాలి? సో పుట్ న్యూమరేటర్ ఏంటి సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ మళ్ళీ సేమ్ న్యూమరేటర్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సో ఇక్కడ మనం ప్లస్ సి ఎందుకు తీసుకోము? ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి. సో ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నా ఇక్కడ కాన్స్టెంట్ ఏ ఒక్క దగ్గర ఉన్నా సరే ప్లస్ సి రాయాలి. సో ఇక్కడ లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసినా సరే అది ఏమవుతుందంటే 0 అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇంప్లైజ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చెప్పండి? ఏ ఇంటూ వాట్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్? కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఇప్పుడు కాస్ ఎక్స్ టర్మ్స్ రాయండి, కామన్ తీయండి, లేకపోతే సైన్ ఎక్స్ టర్మ్స్ ముందు రాయండి. ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కదా, సైన్ ఎక్స్ టర్మ్స్ కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏ ఉంది, ఇక్కడేమో బి ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్. ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఎక్స్. నెక్స్ట్ కాస్ ఎక్స్ చూడండి, ఏ ఉంది, ఇక్కడేమో మైనస్ బి ఉంది, అంటే ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఎక్స్. ఏ మైనస్ బి ఇంటూ కాస్ ఎక్స్. సో కంపేర్ coefficients of cos x and sin x on both sides. ఇప్పుడు చూడండి కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ ముందు సైన్ ఎక్స్ చూద్దామా? సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఏ ప్లస్ బి. సో దిస్ ఇంప్లైజ్ ఏ ప్లస్ బి కంపేర్ అయినప్పుడు దెన్ అని రాద్దాం. సో దెన్ సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ మరి కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ మైనస్ బి ఇక్కడ ఎంత ఉంది? 0. అంటే ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 0. చూడండి, రెండింటిని యాడ్ చేయండి. ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే లేకపోతే ఏ ఈక్వల్స్ టు బి అయిపోతుంది చూసారా? ఏ మైనస్ బి ఈక్వల్ 0 అంటే ఏ ఈక్వల్ టు బి. సో బి ప్లస్లో ఏ వేయండి అంటే ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 2a ఈక్వల్స్ టు 1 అంటే ఏ ఈక్వల్స్ టు 1/2. సో దిస్ ఇంప్లైజ్ ఏ ఈక్వల్స్ టు 1/2 అయింది. సో ఏ ఈక్వల్స్ టు బి కాబట్టి బి కూడా ఏమవుతుంది? 1/2 అవుతుంది. బి కూడా 1/2. సో దేర్ ఫోర్ మనం సైన్ ఎక్స్ రాస్తాం. దేర్ ఫోర్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎలా రాస్తాము? ఏ ఇంటూ ఏ అంటే ఏంటి? 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏంటి? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ బి 1/2 ఇంటూ కాబట్టి 1/2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. దేర్ ఫోర్ ఇచ్చిన క్వశ్చన్ ఇంటర్లో ఆఫ్ 1/1 మైనస్ కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి? ఇక్కడ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ కదా. సో సైన్ ఎక్స్ బదులు ఇది రాసేయండి. అంటే 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై ఎంత ఉంది? సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు స్ప్లిట్ చేసేద్దాం. స్ప్లిట్ చేసేయండి. ఇప్పుడు 1/2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ ఎంతది? డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటర్లో ఆఫ్ చూడండి 1/2 క్యాన్సిల్. ఇది చూడండి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది అప్పుడు? ఇక్కడ 1/2 డిఎక్స్. ఓకే, ఇక్కడ డి బై డిఎక్స్ అని రాస్తుంది, డిఎక్స్ రాయనక్కర్లేదు. ఈక్వల్స్ టు 1/2 ఇంటూ చూడండి ఫంక్షన్ ఉంది, దాని యొక్క డెరివేటివ్ పైన ఉంది, అందువల్ల ఏమవుతుంది? లాగ్ మాడ్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ రాయాలి ప్లస్ 1/2 ఇంటూ ఇంటర్ ఆఫ్ డిఎక్స్ అంటే 1/2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి. సో ఇది ఈ విధంగా చేయాలి. సో 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ సేమ్ ఒకటే మోడల్. ఓకేనా? దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సమ్తో మనకి ఎక్సర్సైజ్ 60లో Roman 1 కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం Roman 2 కంటిన్యూ చేద్దాం. సో ఈ క్లాస్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.